నమస్కారం అండి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి మీద చేస్తున్న రెండో వీడియో అండి. మనమందరము ఒక జీవిత సమరంలో యుద్ధం చేస్తున్నాం కదా! సో, యుద్ధం చేస్తున్నప్పుడు మీకొక ప్రశ్న. యుద్ధంలో ఎవరు ఎక్కువ ముఖ్య భూమిక వహిస్తారు? ఒక కమాండరా? కొన్ని కమాండర్ ఫోటోలు పెట్టాను మీకోసమే. లేదా సైన్యం ముఖ్య పాత్ర వహిస్తుందా యుద్ధంలో గెలవాలంటే? మీకు ప్రశ్న మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. ఒక యుద్ధం చేయాలి అంటే కమాండర్ భూమిక వహించాలా? సైన్యం ముఖ్య భూమిక వహిస్తుందా? యాక్చువల్లీ ఈ ప్రశ్నలో చిన్న తిరకాసు ఉందండి. ఎందుకంటే యుద్ధం అనేది కేవలం కమాండర్ వలన గాని, సైన్యం వలన గాని గెలవడం జరగదు. రెండిటికి మధ్య ఎంత మంచిగా సమన్వయం కమాండర్‌కి, సైన్యానికి మధ్య ఎంత మంచిగా సమన్వయం జరుగుతుందో అంటే కోఆర్డినేషన్ అన్నమాట. కోఆర్డినేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ వర్డ్ ఎందుకంటే సమన్వయం అనే వర్డ్ అందరికి తెలియకపోవచ్చని. ఈ కోఆర్డినేషన్ ఎంత బావుంటే అంత యుద్ధం గెలిచే ఛాన్స్ ఉందండి. కానీ ఈ కోఆర్డినేషన్ అనేదే మనకి తప్పుతోంది. మన మోడర్న్ డే లైఫ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ వలన మనకి ఒత్తిడి పెరిగి యాక్చువల్లీ ఇంతకీ కమాండర్ ఎవరు? సైన్యం ఎవరు? అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? కమాండర్ అంటే మనలో ఉన్న నాడీ వ్యవస్థ అండి. మనలో ఉన్న బ్రెయిన్ గాని, మనలో ఉన్న నాడీ వ్యవస్థ గాని దాన్ని కమాండర్ అనుకోవచ్చు. ఎందుకంటే అదే కదా! మన మ మన మన సమస్య పట్ల ఆలోచించాల్సినది, మన సమస్య పట్ల స్పందించాల్సింది కమాండరే. కానీ కమాండర్ బ్రెయిన్ ఒక్కటే చేయదు కదా! అవయవాలన్నీ కూడా సహకరించాలి కదా! అవయవాలు అంటే ఆహ్, నాట్ జస్ట్ బాడీ పార్ట్స్. మనలో ఒక ముఖ్యమైన ఆహ్, ఎండోక్రిన్ సిస్టమ్ ఉంటుందండి. ఎండోక్రిన్ సిస్టమ్ అంటే దాన్ని గూగుల్‌లో చూస్తే కూడా ఎండోక్రిన్ అని అంటోంది. ఎండోక్రిన్ సిస్టమ్ అన్నది ఒక విధంగా సైన్యం అన్నమాట. అంటే యుద్ధంలో మనం ఫైట్ చేయాలి అంటే కూడా ఎండోక్రిన్ సిస్టమ్ కావాలి. ఒకవేళ ప్రమాదం నుంచి ప్రస్తుతానికి తప్పించుకుందాము అంటే పక్కకి వెళ్దాము. ఎందుకంటే మర్నాడు యుద్ధం చేద్దాము. కొన్నిసార్లు సమస్య మనకన్నా చాలా పెద్దగా ఉన్నప్పుడు ఇవాళ కాదు రేపు బతికుంటే బలిసాలు తినొచ్చు అన్నట్టుగా ఫ్లైట్ చేయడం. అంటే యుద్ధాన్ని యుద్ధాన్ని తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవడం అన్నది చేయాలన్నా కూడా మన ఎండోక్రిన్ సిస్టమే అంటే మన బ్రెయిన్ మన మెదడు ఆదేశం ఇస్తుంది. కానీ ఆ ఆదేశాన్ని పాటించాల్సిన మిగిలిన శరీర భాగాలు దాన్ని పని చేయించేలా చేసే సిస్టమ్‌ని నేను సైన్యం కింద వ్యవహరిస్తున్నాను. సాధారణంగా ఈ సిస్టమ్ అన్నది చాలా దాన్నేమంటారు తప్పు వాడకంలోకి వెళ్ళడం అన్నది జరుగుతుందండి. మనకి స్ట్రెస్ అయినా సరే, యాంగ్జైటీ అయినా సరే, డిప్రెషన్ అయినా సరే, ఈ సిస్టమ్ అంటే మన కమాండర్‌కి మళ్ళీ సైన్యానికి మధ్య ఆహ్, జరగాల్సిన కోఆర్డినేషన్ అన్నది సరిగ్గా జరగకపోవడం వల్ల లేదా జరగాల్సిన కన్నా ఎక్కువ హడావిడి జరగడం, చాలా ఎక్కువ సమయం జరగడం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్రస్తుత ప్రస్తుత సమాజంలో అంటే దాని ఒత్తిడి అయితేనేంటి, యాంగ్జైటీ అయితే ఏదేంటి, డిప్రెషన్ అయితే ఏంటి, వీటి గురించి నేను ఆల్రెడీ ఒక చిన్న బేసిక్ డెఫినిషన్ ఆల్రెడీ ఇచ్చాను ఫస్ట్ వీడియోలో. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? దీన్ని నేను మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తానండి. కానీ ఇందులో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన ఓవరాల్ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అన్నది 100% ఉండాలి అంటే అది క్షీణించిపోయి చాలా తక్కువ లెవెల్‌కెళ్ళిపోతుందండి. ఈ స్ట్రెస్ వలన, యాంగ్జైటీ వలన, డిప్రెషన్ వలన. అది చాలా తక్కువకెళ్ళిపోతుందన్నమాట. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మనకి చాలా మంచి మంచి మార్గాలున్నాయండి. అంటే దీనికోసమే యోగాసనాలు గాని, దీనికోసమే గాని ప్రాణాయామ ఇలాంటివన్నీ పద్ధతులన్నీ కూడా దీనికోసమే ఫోకస్డ్ అండి. మనలో ఉన్న కోఆర్డినేషన్ బ్రెయిన్ అంటే నర్వస్ సిస్టమ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆ కోఆర్డినేషన్ మంచిగా పనిచేయడానికి మంచిగా పనికొచ్చే మార్గాలు ఇవన్నీను. కానీ ఐ థింక్ రెండో వీడియో కూడా ఆల్‌మోస్ట్ 5 నిమిషాలు అయ్యుండొచ్చు. అందుకోసం నేను ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుతున్నానండి. థాంక్ యూ జగన్నంత. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ మీద ఇది సెకండ్ వీడియో. థాంక్ యూ.